ఓ రోజు ఓ మంచి భక్తి కలిగిన దైవజనుడు ఇలాగే ప్రార్థనలో కూర్చున్నాడు. ప్రార్థన చేస్తూ ఉంటుండగా సైతాన్ గడ్డి వచ్చి, ఏంటి దేవుడు నేను బలమైన పనిముట్టుగా వాడుకోవాలా, బలమైన పాత్రగా వాడుకోవాలా, అసలు వాడుకోవటానికి నీ దగ్గర ఏముంది, ఏ యోగ్యత ఉంది? ఓ ఎత్తరివా, పొట్టోడివి, జ్ఞానవంతుడివా, వెర్రోడివి, ఏమైనా ఘనమైన కుటుంబంలో పుట్టుకొచ్చావా? నీ కులం పేరు చెప్తే 10 మంది అసహించుకుంటారు. ఇది నీ పరిస్థితి. నీవేమైనా ఘనమైన వాడివా, నీచమైన కుటుంబానికి చెందిన వాడివి, నీవేమైనా తెలివి కలిగినోడివా, వెర్రోడివి. దేవా బలమైన పనిముట్టుగా నన్ను వాడుకో, దేవా నన్ను బలమైన పనిముట్టుగా వాడుకో అని అంటున్నావు. కొంతమంది సేవకుల పేర్లు చెప్పావు, బాగానే ఉంది. ఆ సేవకులు అంత గొప్పగా వాడబట్టడానికి కారణం ఏంటో తెలుసా? వాళ్ళు హ్యాండ్సమ్, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలుసా? వాళ్ళు అన్ని కుటుంబంలో నుంచి వచ్చిన వాళ్ళు, ఉన్నత కులంలో నుంచి వచ్చిన వాళ్ళు. నీ పరిస్థితి ఏంటి? నువ్వు నీచ కులం, నువ్వు వెర్రోడివి, నువ్వు బలహీనుడివి. నీలాంటి వాడిని దేవుడు వాడుకోలేడు. పదే పదే నువ్వు వెర్రోడివి, నువ్వు బలహీనుడివి, నువ్వు నీచుడివి. అగ్ని బాణాలు సంధించి కృంగదీయాలని ప్రయత్నం చేస్తావంటే ఆ మాటలు వినటంతో ఈ దైవజనుడు మోకాళ్ళ మీద గంతులు వేయటం ప్రారంభించాడట. ఏంటి సైతానా ఏమన్నావు? నేను వెర్రోడిని అన్నావా? ఎస్, నేను వెర్రోడినే. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? జ్ఞానులను సిగ్గుపరచడానికి వెర్రి వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. నేను బలహీనుడిని అన్నావా? ఎస్, నేను బలహీనుడినే. కానీ నా దేవుడు ఎవరో తెలుసా? బలవంతులు సిగ్గుపడినట్లుగా బలహీనులను దేవుడు వాడుకుంటాడు. ఏంటంటే నేను నీచున్నా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ సరైంది కాదా, నా వంశవృక్షం సరైంది కాదా, నా పూర్వీకులు సరైన వాళ్ళు కాదా, నా వంశవృక్షంలో అంతా తాగుబోతులు తిరుగుబోతులా, నీచు కుటుంబానికి చెందిన వాడినా, ప్రైజ్ గాడ్. ఒరే నీచు కుటుంబానికి చెందిన వాడు అంటే ప్రైజ్ గాడ్ అంటావేంటి? నేను ఆరాధించే నా దేవుడు ఎవరో తెలుసా? గనులను సిగ్గుపరచడానికి నీచులనే దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే నేను నీచుడినంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనేగా. నేను వెర్రివాడినంటే నా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనేగా. నేను బలహీనుడినంటే దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడనే కదా అని ఆ మాట విని సాతాను వేసే ప్రతి అగ్ని బాణాన్ని వాక్యమనే విశ్వాసం ద్వారా వాటన్నిటిని చల్లార్చి ఆ దైవజనుడు దేవుని చేతిలో అభిషేకపు బాణంగా వాడబడ్డాడు. నా ప్రభు బిడ్డలారా, వాడు అగ్ని బాణాలు సంధిస్తాడు, నీవే బాణంగా మారాలి, అభిషేక బాణంగా మారాలి. అభిషేక బాణంగా మారితే ఎన్ని బాణాలు సంధించిన వాడే ఓడిపోతాడు. నిన్ను ఓడగొట్టాలని ప్రయత్నం చేసే శత్రువు ఎదుట దేవుడు నిన్ను గెలిపించడం ప్రారంభిస్తాడు.